సంస్కారవంతమైన కుటుంబం. వాళ్ళ మీద ఇది రెండవసారి అటాక్. ప్రజల పక్షాన్ని నిలబడతా అట్టడుగు వర్గం నుంచి వచ్చి కూడా చాలా అత్యున్నత స్టడీస్ చదువులు చదువుకొని మంచి మంచి ఉద్యోగాల్లో రాజకీయంగా చైతన్యవంతమైన పాత్ర పోషిస్తున్న ఆ కుటుంబం ఈరోజు దుర్మార్గంగా జరిగిన అటాక్ వల్ల ఆయనకి ఏమవుతుందో అని బాగా ఆందోళనలో ఉన్నారు. ఎంటైర్ పార్టీ ఆందోళనలో ఉంది. బట్ ఇప్పుడు పోయి చూస్తే అదృష్టవశాత్తు ఆయన గట్టిగా ఫైట్ ఇస్తున్నారు. మృత్యుంజయుడిగా బయటకు వస్తాడని మేమందరం కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. కానీ ఇంతకుముందు మురళి అన్నట్టు ఈ మొత్తం దీని వెనక ఇది ఏదో ఫ్యాక్షన్ వల్లనో రెండు కుటుంబాల మధ్య గొడవ కాదు, పూర్తిగా రాజకీయపరమైన హత్యాయత్నం. కేవలం దేవుడి దయతో ఆయన కుటుంబిట్టాడుతున్నారు అక్కడ ఆసుపత్రిలో, కానీ లేకపోతే హత్య చేయాలని దీంతోనే అటెంప్ట్ చేశారు. ఆ వీడియో చూస్తే భయానకంగా కనిపిస్తుంది. అండ్ దానికి ముందే వీళ్ళను తుదముట్టించాలని ప్రస్తుత శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు నరేంద్ర వీడియో సాక్షిగా చెప్తున్నది, రెచ్చగొడుతున్నది. అది కూడా అందరూ చూశారు. దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఆ కంప్లైంట్ తీసుకునే బదులు అది ఫ్యాబ్రికేటెడ్ అని ఇచ్చిన కంప్లైంట్ మీద ఇప్పుడు మురళి, మా నియోజకవర్గ ఇన్ఛార్జి మురళి మీద రిజిస్టర్ చేశారు పోలీసులు కేసు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ఈరోజు ఇలాంటి కేసుల్లో క్లియర్గా వీడియో సాక్ష్యంగా దొరికిన తర్వాత 1-2 నెలల్లో కేసు క్లోజ్ కావాలా, కన్విక్షన్కు వాళ్ళని గురి చేయాలా. అది వదిలేసి అసలు వాళ్ళని ఎట్ట తప్పించాలనే ప్రయత్నం, కుట్రకు రెచ్చగొట్టిన నరేంద్ర వైపు అసలు చూడకపోవడం, కంప్లైంట్ ఇచ్చినా దాన్ని పట్టించుకోకపోవడం, ఇది ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితికి అర్థం పడుతుంది, లేదా దుస్థితికి, లేదా పోలీసు రాజ్యంగా ఎట్లా మారింది అనడానికి నిదర్శనంగా ఇక్కడ కనపడుతుంది. ఇప్పుడే వస్తూ మాట ఇంకా వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో 1 year అవుతుందట. పెదకూరపాడు సాంబిరెడ్డి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ, ఆయనను ఏడాది క్రితం అడ్డంగా కాళ్ళు చేతులు నరికితే కొట్టి మొత్తం చితక్కొడితే ఇంతవరకు ఒక్క అరెస్ట్ జరగలేదు. ఎక్కడ వైఎస్ఆర్సీపీ మీద అటాక్స్ జరిగినా చెయ్యమని ఓపెన్గా చెప్పడమే కాకుండా జరిగిన తర్వాత కేసులు పెడితే కేసులు తీసుకోవట్లేదు, ఇంతవరకు యాక్షన్ ఉండట్లేదు. ఈ గుంటూరు జిల్లాలోనే ఈ మధ్యనే అతను అదే బెడ్ మీద చూసాం, లక్ష్మీనారాయణ డిఎస్పీ తనను కులం పేరుతో కూడా ఈ కులంలో ఎట్లా పుట్టావు అంటూ మాట్లాడాడు. ఆయన మాటలకు అవమానం భరించలేకే, నేను తాకిడి తట్టుకోలేక నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నా అన్న లక్ష్మణాన్ని కోలుకున్నాడు అదృష్టవశాత్తు. అతని మీద డిఎస్పీ హనుమంతరావు మీద ఇంతవరకు యాక్షన్ లేదు. తెనాలిలో ఓపెన్గా రోడ్డు మీద యువకులను చితకబాది చావబాది వీడియోలో ఏదో గగురు పుడిచేటట్టుంది సినిమాలో, యాక్షన్ లేదు. అలాగే ఎక్కడ మొన్న నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు, 6th term ఎమ్మెల్యే ఇంటి మీద 200 మంది దాకా పోయి వీడియో సాక్షిగా వాళ్ళు కొడుతుంటే, అన్ని పగలగొట్టేస్తుంటే పోలీసులు అక్కడే ఉన్నారు. ఏమి ఇంత FIR కూడా రిజిస్టర్ కాలేదు. నిన్నటికి నిన్న జడ్పీ చైర్పర్సన్ హారిక, బీసీ మహిళా నాయకురాలు, గుడివాడలో అందరూ ఈరోజు చూసింటారు వీడియోల్లో కూడా. పోలీసులు అక్కడే ఉన్నారు, వాళ్ళు వచ్చేసి కారు మీద పడి కొడుతున్నారు. ఏమి ఇంతవరకు కేసులు కూడా రిజిస్టర్ అయినట్లేదు. టీడీపీ వాళ్లకు సంబంధించినంత వరకు వాళ్ళు అటాక్ చేసినా చేయాలనుకున్న పూర్తి ప్రొటెక్షన్ పోలీసులు చేస్తున్నారు. వేరే వైఎస్ఆర్సీపీకి సంబంధించి డెమోక్రటిక్గా ఉన్న రైట్స్ను ఉపయోగించుకోవాలన్నా కూడా వాటికి అలౌ చేయకపోగా, పైగా మీరు ఇక్కడికి వస్తే గొడవలు జరుగుతాయని రానియకుండా ఉన్నారు. ఉదాహరణకు పెద్దారెడ్డి, తాడిపత్రి కోర్టు డైరెక్షన్ ఉన్నా ఇంతవరకు తాడిపత్రిలో అలౌ చేయట్లా. అక్కడ సిఐ పైగా రివాల్వర్ చూపించి మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను బెదిరిస్తాడు. అక్కడ మాజీ శాసనసభ్యుడు, ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్, అతను ఏకంగా నేను నా టార్గెట్ పెద్దారెడ్డి అని తను డిక్లేర్ చేస్తాడు. అయినా ఏ చర్యలు ఉండవు. పైగా మీరు వస్తే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, రావద్దని అంటారు.
అంటే పోలీసులు పొలిటికల్ బాసెస్కు చంద్రబాబు నాయుడు అంటుకోవాళ్లకు ఉపయోగపడడం దగ్గర మొదలుపెట్టి ఈరోజు ఎంటైర్ స్టేట్ పోలీసు రాజ్యంగా మారిపోయింది. వాళ్ళ పని ఏంటంటే వైఎస్ఆర్సీపీ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడ బయటికి వచ్చినా వాళ్ళని రానియకుండా ఎట్లా చేయాలి, ప్రజల పక్షాన్ని నిలబడుతుంటే నిలబడకుండా ఎట్లా చేయాలి, ఏ తప్పుడు కేసులు ముందే పెట్టాలి. ఆ అత్యుత్సాహం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఒక్కసారి కూడా రెచ్చగొట్టే మాటలు కానీ బయటకు వెళ్ళినప్పుడు, లేదా కేవలం ఏదో ప్రచారం దీనికోసం బయటకు వచ్చింది ఒక్కట్లేదు. పబ్లిక్ ఇష్యూ ఏదన్నా ఉంటేనో లేదా పార్టీ అధ్యక్షుడిగా తన బాధ్యతలు నివర్తన బయటకు రావాల్సి వస్తే వస్తున్నారు తప్ప ఊరక వచ్చేసి తిరగడం ఎక్కడా జరగలేదు. మీరు ఏదైనా తీసుకోండి, ఇక్కడ మిర్చి యార్డుకు వచ్చిన, ఆ తర్వాత పొదిలి పొగాకు సమస్య మీద వెళ్ళిన, ఆ తర్వాత సత్తెనపల్లికి మా పార్టీ యువనాయకుడు సంవత్సరం క్రితం చనిపోయిన యువనాయకుడు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన. కానీ ప్రతిసారి వందల్లో కేసులు. పొదిలిది మరీ దారుణం. రైతులు అక్కడికి వచ్చిన 30 మంది 40 మందికి టీడీపీ సోకాల్డ్ టీడీపీ గుండాలు కార్యకర్తలు అంటారు కానీ వాళ్ళు అరాచక శక్తులు. ఆ 30-40 మందికి పోలీసు ప్రొటెక్షన్ ఇచ్చి ప్రొటెస్ట్ లాగా అలా చేయిస్తారు. మాది వేల మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రైతులు ఉంటే పైగా రాళ్ళు వాళ్ళు వేస్తారు. వీడియోల్లో క్లియర్గా ఉన్నాయి. కానీ ఈరోజు అరెస్ట్ చేసింది, జైల్లో పడేసింది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను, రైతులను దాదాపు నాకు తెలిసి 60-70 మంది మీద పెట్టారు. ఇప్పటికే 15-20 మంది దాకా అరెస్ట్ అయిపోయారు. ఇంకా బయటికి రాలేకపోతున్నారు. కోర్టులో ఫైట్ చేయాల్సి వస్తుంది. మొన్న తిరుపతి మామిడి రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అది నెల తరబడి ఆ ఎల్లో మీడియాలోనే వస్తుంది. వాళ్ళ మీడియాలో కూడా వచ్చాయి. పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్ళ మీడియాలో వచ్చాయి. ట్రాక్టర్లలో మామిడికాయలు తెచ్చి రోడ్డు మీద పడేసింది. 100ల కొద్ది ట్రాక్టర్లు క్యూలు ఉండేది. ప్రభుత్వం పట్టించుకుంది. దాన్ని పరామర్శించడానికి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని, ప్రభుత్వం పట్టించుకుని దాన్ని క్వశ్చన్ చేయడానికి, వాళ్ళను పరామర్శించడానికి అక్కడికి వెళ్తే ఆయన ముట్టడికి వెళ్ళలేదు, అటాక్కి వెళ్ళలేదు, ఎలాంటి రెచ్చగొట్టే ఇది చేసేడానికి వెళ్ళలేదు. దీనికి వెళ్తే 5-6 రోజుల నుంచి మొత్తం 3 ఎస్పీలు, ఓ డిఐజీ, 1000-2000 మంది పోలీసులు అక్కడ కూర్చొని యుద్ధ వాతావరణం, కర్ఫ్యూ వాతావరణం క్రియేట్ చేశారు. లిటరల్గా కర్ఫ్యూనే డిక్లేర్ చేశారు. ఆ యార్డు క్లోజ్ చేశారు. ఎక్కడ బస్సు డిపోలని మూసేశారు. బస్సులు తిరగకూడదు, ఆటోలను బెదిరించారు, వెహికల్స్ ఏవి రాకూడదు అన్నారు. వాళ్ళు ఎంత నొక్కే కొద్దీ తన్నుకుంటూ అంతమంది వేల మంది రైతులు, కార్యకర్తలు, అభిమానులు వచ్చారు. అయినా వాళ్ళకి ఏమి ఎలాంటి ఇది లేదు. పైగా ఆ వచ్చిన వాళ్ళల్లో ఎల్లో మీడియాకు సంబంధించిన ఒక ఫోటోగ్రాఫర్ ఎవడో వచ్చి అడ్డం దూరి అతను పెట్టిన తప్పుడు కేసు మీద ఈరోజు అన్యాయంగా అరెస్టు చేశారు. మీకు బాగా గుర్తుంటుంది, రామగిరి ఈయనకు సెక్యూరిటీ కల్పించాల్సిన పోలీసులు పూర్తి పర్మిషన్ తీసుకొని అక్కడికి వెళ్తే హెలికాప్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, అది సెక్యూరిటీ అస్సలు లేకుండా దాని మీద పడి దానికి ఇదైపోతే కేసులు ఉల్టా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద 100ల మంది మీద పెట్టారు. 2-3 పేర్లు పెట్టడము అండ్ అదర్స్ అనడం, ఆ తర్వాత 100ల మందిని పెట్టుకుంటూ పోవడం. సో తర్వాత ఈ రాష్ట్రంలో ఏముందయ్యా ఇప్పుడంటే పూర్తి పక్కా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో నడుస్తున్న పోలీసు రాజ్యం ఉంది. చట్టాన్ని అమలు చేయాల్సిన, శాంతి భద్రతలను కాపాడాల్సిన, డెమోక్రసీలో ప్రతిపక్షానికి ప్రొటెక్షన్ ఇస్తూ ప్రతిపక్షం ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్లకు కావాల్సిన వెసులుబాటు ఇవ్వాల్సిన పోలీసు యంత్రాంగం పూర్తిగా అధికార పక్షం వైపు తిరిగి ఎక్కడ అడుగు బయట పెట్టకుండా, గొంతెత్తకుండా